వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం ఎటువంటి పిండి అవసరం లేకుండా బంగాళదుంప బేస్తో పిజ్జాని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. దీనికోసం మనం 3 బంగాళదుంపల్ని తురుముకోవాలి. ఇలాగా తురుముకున్న తర్వాత వీటిని వడకట్టుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా కంప్లీట్గా వడకట్టుకోవాలి. ఇలాగా వడకట్టినటువంటి బంగాళదుంపని ఒక బౌల్లో వేసుకుందాము. తర్వాత స్పూన్తో అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా పొడి పొడిగా వస్తుంది. తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. తర్వాత అర స్పూను మిరియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో ఒక బటర్ క్యూబ్ని వేసుకుందాము. బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి బంగాళదుంప మిశ్రమాన్ని వేసుకుందాము. ఇలాగా మొత్తం వేసుకొని ఈవెన్గా చేత్తో ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా చేసుకోవాలి. తర్వాత ఒక మూతను పెట్టేసి 7 నుంచి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత గరిటెతో అంచులన్నీ కూడా సరిగా ఉడికాయో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ మనకి ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిందంటే ఇది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని రెండో వైపుకి మార్చుకుందాము. ఒక ప్లేటును పెట్టి ఇలాగా బోర్లించుకోవాలి. చూడండి, ఇది మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇదే ప్యాన్లో మరికొద్దిగా బటర్ వేసుకొని మళ్ళీ అంచులన్నిటికీ అప్లై చేసుకుందాం. తర్వాత జాగ్రత్తగా పొటాటో బేస్ని పెట్టుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు టమాటో సాస్ లేదా పిజ్జా సాస్ని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. తర్వాత దీనిపైన కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని క్యాప్సికమ్ ముక్కలు, కొంచెం మష్రూమ్ వేసుకుందాము. మీకు నచ్చినటువంటి వెజిటేబుల్స్ని వేసుకోవచ్చు. ఇప్పుడు చివరిగా కొంచెం చీజ్ని వేసుకుందాము. చీజ్ని ఇలాగా తురిమి వేసుకోవాలి. ఇప్పుడు మూతను పెట్టేసి లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, మనకి పిజ్జా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా వేరొక ప్లేట్లోకి తీసుకుందాము. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి బంగాళదుంపతో బేస్ పిజ్జా. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.